నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా నియమాల అవగాహన కార్యక్రమాన్ని కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కారు నడుపుతున్నప్పుడు సీట్ బెల్ట్ ఉపయోగించాలని కోరారు. అలాగే మొబైల్లో మాట్లాడుతూ వాహనం నడపకూడదని, స్పీడ్ లిమిట్లు పాటించాలని తెలిపారు. బాధ ఏంటో సింపుల్ గా యాక్సిడెంట్ అయిపోయి వచ్చేసేసి పోలీస్ స్టేషన్ ముందర వచ్చేసేసి నాకు 10 లక్షలు ఇప్పేయండి, 5 లక్షలు ఇప్పేయండి. ఇది కాదు మనకు కావాల్సింది. ఈ యాక్సిడెంట్ కావడానికి కారణం ఎవరు, ఎందుకు అవుతున్నది ఈ యాక్సిడెంట్, అసలు ఎందుకు తప్పిదం ఎందుకు జరుగుతున్నది. ప్రతి ఒక్కరు అయిపోయిన తర్వాత ఈడ పోలీసు లేడు, ఎస్ఐ లేడు, కానిస్టేబుల్ లేడు, ఫైన్ వేయట్లేరు. ఎవరు చూస్తున్నారు ఫైన్ వేయట్లేరని? 4000 ఫైన్లు ఉన్నాయి, కనీసం 1000 మంది కూడా ఫైన్లు కట్టలేదు. ఇది నా ఒక్కరిది కాదు, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటటువంటి మాట. ఇది నా నుంచి వస్తుంది అంటే మీ అందరికి చెప్పేది, కాళ్ళు దండం పెడుతున్నాం మీకు. మేము ఈ రోజు ఈడికి వచ్చేసేసి నాకున్న డ్యూటీలో ఈడికి వచ్చి నడి రోడ్డు మీద నడి ఎండల పిల్లల్ని పెట్టేసి స్కూల్ ముందర ఇంత ప్రొజెక్ట్ చేసేసి పాపం మీ ఆర్ట్స్కి ఈ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మనకి కనీసం 5 నుంచి 10,000 రూపాయలు అయినా కానీ సమాజానికి ఏదో ఉపయోగపడాలని ఉద్దేశంతో ఆ మీ ఆర్ట్స్ని బతిలాడి ఈ రోజు 3 స్క్రీన్లు వాళ్ళు, ఒకటి మామూనార్ చౌరస్తల, ఒకటి ఆర్టీసీ బస్ స్టాండ్ లో, హైదరాబాద్ చౌరస్తల. ఈ రోజు మొబైల్ కూడా తీసుకొని వస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతున్నది ఒక్కరైనా ఆలోచించరా? పోయిన సంవత్సరం 2025లో ఓన్లీ కలవకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 26 కేసులు ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ రిపోర్ట్ అయినాయి. 34 మంది చనిపోయినారు. 12 నెలల కాలంలో 34 మంది రోడ్ యాక్సిడెంట్ ప్రమాదంలో బారిన పడుతున్నారు. 36 నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరిగినాయి. మొత్తం మీద 60 యాక్సిడెంట్ జరిగినాయి. ప్రతి నెల యావరేజ్ చూసుకుంటే 5 యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అది మాకు రిపోర్ట్ అయినాయి. మాకు తెలియకుండా ఎంతో మంది బయట మామూలుగా మాట్లాడుకుని చిన్న యాక్సిడెంట్లలో సెటిల్ చేసుకొని పోయిన సందర్భాలు చాలా ఉంటాయి. నేనేదో నాకే పని లేక నేను ఇక్కడికి వచ్చి చెప్పట్లేదు. నా వల్ల కనీసం ఒక ఇద్దరన్నా కనీసం 2 లైఫ్లు సేవ్ చేసిన నా జీవిత కాలంలో నాకు అంతకంటే గొప్ప ఏమీ ఉండదు. ఎంత జీవితంలో కొన్ని కోట్లు సంపాదించినా ఏమీ ఉండదు. ఆఖరి పక్షావతం వస్తే ఆ ₹1 ఏమి దేనికి సరిపోవు. ఇదే యాక్సిడెంట్ లో పడిపోయి తలకాయ ఏదో ఒకటి హెడ్ ఇంజురీ అయిపోయి పిచ్చోళ్ళగా రోడ్డు మీద తిరిగేటోళ్ళు చాలా మంది ఉన్నారు.